సృష్టి ఫర్టిలిటీ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల దగ్గర ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుంది డాక్టర్ నమ్రత. ఆడపిల్లల్ని పెంచే స్తోమత లేని దంపతుల నుంచి ఏజెంట్ల ద్వారా ఉచితంగా తీసుకొని సరగసి పేరుతో అమ్ముకున్నట్లు బయటపడింది. మగపిల్లలైతే ₹1,00,000 కొనుగోలు చేసి సరగసి పేరుతో విక్రయించింది. డాక్టర్ నమ్రత దగ్గరకొచ్చే దంపతులకు సరగసి పేరుతో ట్రీట్మెంట్ ఇచ్చేది. ప్రతి నెల బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన స్కానింగ్స్ రిపోర్ట్స్ అని దంపతులకు నకిలీ రిపోర్ట్స్ పంపేది. సరగసి ద్వారా వేరే మహిళ గర్భంలో మీ బిడ్డ పెరుగుతున్నారంటూ ప్రతి నెల చికిత్సకి 3 నుంచి 4 లక్షలు వసూలు చేస్తుంది నమ్రత. బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా జన్మించడానికి ప్రతి నెల మందుల పేరుతో డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 35 నుంచి 50 లక్షలు వసూలు చేస్తుంది సృష్టి ఫర్టిలిటీ సెంటర్. మరోవైపు ఈ ఫర్టిలిటీ సెంటర్ కేసు వివరాలు కావాలని తెలంగాణ పోలీసులకు ఈడీ లేఖ రాసింది.